ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. న్యూమోనియా సంబంధమైన సమస్య వచ్చినప్పుడు అది అసలు ఎందుకు వస్తుంది, దాన్ని ఇంట్లో న్యాచురల్గా తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, అసలు భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి పట్ల అవగాహన కలిగించుకోబోతున్నాం. ఇది ఊపిరితిత్తుల సంబంధమైన సమస్య. ముఖ్యంగా వైరస్ వల్ల కానీ, బ్యాక్టీరియాల వల్ల కానీ, ఫంగస్ క్రిముల వల్ల కానీ అది తీవ్రంగా ఇన్ఫెక్షన్ కలిగించినప్పుడు ఊపిరితిత్తుల లోపల గాలితిత్తుల్లో వచ్చే సమస్యే ఈ న్యూమోనియా. ఇది వచ్చినప్పుడు బాగా ఆయాసం ఉంటుంది, దగ్గు వస్తుంది, కఫం పచ్చగా శుద్ధలుగా వస్తుంది, నిద్ర సరిగా పట్టదు, ఫీవర్ ఎక్కువ కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటి రకరకాల ఇబ్బందులు, చెస్ట్ బాగా కంజెషన్గా ఉండి అసౌకర్యంగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలన్నీ వస్తుంటాయి. అసలు ఎందుకు ఇట్లా వస్తుంది, ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది అనే విషయాన్ని ఆలోచిస్తే, మనం పీల్చుకున్న గాలి ముక్కు నుంచి గొంతులో గుండా వెళ్ళి ఊపిరితిత్తులో ప్రవేశించి మొట్టమొదటి పెద్ద గాలిగొట్టం ఇప్పుడు మీకు కనపడుతున్నా చూడండి, ఆ గాలిగొట్టము గుండా వెళ్ళి కుడి ఎడమగా ఈ గాలిగొట్టం విభజించబడుతుంది. కుడి ఊపిరితిత్తుకి పెద్ద గాలిగొట్టం ఒకటి, ఎడమ ఊపిరితిత్తుకి మరొక గాలిగొట్టం పెద్దది వెళుతుంది. దీని నుంచి ఇంకా చిన్న చిన్న గాలిగొట్టాలు, ఇంకా చిన్నవి, ఇంకా సూక్ష్మమైనవి, ఇట్లా చూడండి ఎలా బ్రాంచెస్గా గాలిగొట్టాలు ఉన్నాయో. చెట్టుకి మొదలు, కొమ్మ, రెమ్మ ఇవన్నీ ఎట్లా ఉంటాయండి, బ్రాంచెస్. చివరమ్మట చూడండి ఆకులు ఎట్లా ఉంటాయి వీటికి, సేమ్ అలాగే మనకి గాలిగొట్టాల చివరి భాగంలో చెట్టుకు ఆకుల వలె మనకి గాలితిత్తులు ఉంటాయి. ఇప్పుడు మీకు కనపడుతున్నాయి కదా, ఈ గాలితిత్తులు ద్రాక్ష గుత్తుల వలె ఉన్నాయి చూసారా, ఇవే రక్తాన్ని శుద్ధి చేసేవి. ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి జరిగేది ఇందులోనే, గాలితిత్తుల్లోనే. అతి ముఖ్యమైన పని గాలితిత్తులు చేస్తుంటాయి. ఇవి లక్షల సంఖ్యలో ఉంటాయి మన ఊపిరితిత్తుల్లో ఈ గాలితిత్తులు అనేవి. మనం పీల్చిన ప్రాణవాయువు గాలితిత్తుల వరకు అట్లా వెళుతుంది గొట్టాల గుండా ప్రయాణించేసి. మరి గుండె చిమ్మిన కార్బన్ డైఆక్సైడ్తో కూడిన అపరిశుద్ధ రక్తము ఇదిగో ఈ గాలితిత్తులకు వస్తుందన్నమాట. ఈ గాలితిత్తులు ఏం చేస్తాయి, ఆ కార్బన్ డైఆక్సైడ్ని లాగేసుకుంటాయి, ఆక్సిజన్ నింపేస్తాయి, ఆ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ బయటకు పంపిస్తాయి. ఇవి గాలితిత్తులు చేయవలసిన పని. ఇవి గాలితిత్తులు, గాలిగొట్టాలు ఖాళీగా ఉన్నప్పుడు ఇవి సవ్యంగా వాటి పని అవి చేయగలుగుతుంటాయి. కొన్ని రకాల బ్యాక్టీరియాల వల్ల కానీ, ఫంగస్ క్రిముల వల్ల కానీ, ఏదన్నా వైరస్ క్రిముల వల్ల కానీ ఇన్ఫ్లమేషన్ బాగా పెరిగి ఆ ఇన్ఫ్లమేషన్ తీవ్రత ఈ గాలితిత్తుల్లో శ్లేష్మాలు ఎక్కువ తయారైపోతాయి. గాలితిత్తుల నిండా జిగురు తయారవుతుంది, శ్లేష్మం. అది నిలవ ఉండే కొద్దీ రంగు మారుతుంది, ఇంకా నిలవ ఉండే కొద్దీ పచ్చగా కఫంలాగా మారిపోతుంది అనమాట. ఈ గాలితిత్తుల నిండా కఫము, శ్లేష్మాలు బాగా ఉత్పత్తి అయి పేరుకుపోతే అప్పుడు గాలి వెళ్ళటానికి అవకాశం లేకుండా శ్లేష్మం ఆక్యుపై చేసేసింది ఆ ఖాళీ అంతటిని. చెడ్డ కార్బన్ డైఆక్సైడ్, మంచి ప్రాణవాయువు ఎక్స్చేంజ్ అవ్వటానికి ఈ గాలితిత్తుల్లో శ్లేష్మం అడ్డవుతుంది. ఇలా గాలితిత్తుల్లో పస్ ఫామ్ అయి బాగా కఫము ఎక్కువ, శ్లేష్మాలు పట్టేస్తే దీన్ని తీవ్రంగా ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఇలాంటి స్థితి కలిగితే దీన్ని న్యూమోనియా అంటారన్నమాట. ఈ న్యూమోనియా అనేది ఆస్తమా పేషెంట్స్కి, కాస్త ఊపిరితిత్తుల సంబంధమైన సమస్యలు ఉన్నవారికి, ఇమ్యూనిటీ బాగా డౌన్ అయిన వారికి, కొంతమందికి హాస్పిటల్స్ ఎక్కువ రోజులు ఉండి మందులు వాడి ఇమ్యూనిటీ డౌన్ అయినప్పుడు కూడా న్యూమోనియా వస్తుంది కొన్ని రకాల కండిషన్స్లో. అలాంటి వారికి, అలాగే స్మోకింగ్ ఎక్కువ చేసేవారికి, అట్లాగే సిఓపిడి సమస్య ఉన్నవారికి, ఇలాంటి వారికి న్యూమోనియా వచ్చే అవకాశం ఉన్నది. మరి న్యూమోనియా వచ్చినప్పుడు మనం ఏం చేస్తే ఇంట్లో తగ్గించుకోవచ్చు సహజంగా? మీరు ఆహారం తింటూ యాంటీబయాటిక్స్ వేసుకుంటారు. బాడీ ఆహారం వద్దని చెప్తుంది, ఫీవర్ రూపంలోనూ, నోట్లో రుచి లేకుండాను, ఆకలి లేకుండా చేసేసి. కాబట్టి ఇలాంటప్పుడు మీరు ఇంట్లో ఆహారం తినకుండా, మందులు వేసుకోకుండా న్యాచురల్గా న్యూమోనియా నుంచి తగ్గించుకొని బయటపడవచ్చు. కాచి చల్లార్చిన గోరువెచ్చని నీళ్ళల్లో 4 స్పూన్ల తేనె, 1 కాయ నిమ్మరసం, అందులో అంత మిరియాల పొడి,
అంత యాలకుల పొడి కలుపుకొని త్రాగేసేయండి. తేనీళ్ళు తాగిన గంట గంటం పావు తర్వాత మంచినీళ్ళు ఒక గ్లాస్ తాగండి. వేడి వేడి నీళ్ళే త్రాగండి. అట్లా హాయిగా ఉంటుంది. ఇంకో పావు గంట అరగంట గడిచా ఇంకో గ్లాస్ తాగండి. ఇట్లా 2 గ్లాసుల నీళ్ళని త్రాగండి. మళ్ళా తేనీళ్ళు తాగిన 2 గంటలకు 2:30 గంటలకు ఒకసారి మరోసారి తేనీళ్ళు. అట్లా 2 అవర్స్కి 2.5 అవర్స్కి ఒకసారి తేనీళ్ళకి మధ్యలో మంచినీళ్ళు అట్లా త్రాగుతూ ఒక 5-6 సార్లు తేనీళ్ళు తాగుతారు. పావు కేజీ తేనె రోజు అయిపోతుంది. మంచినీళ్ళు అట్లా త్రాగుతూ ఉంటారు. ఇట్లా ఉపవాసం చేస్తూ ఉంటే న్యాచురల్గా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. బాడీలో రక్షణ వ్యవస్థ లంగ్స్లో బాగా కాన్సన్ట్రేట్ చేసి 24 గంటలు ఫైట్ చేసి ఆ న్యూమోనియా కారణమైన బ్యాక్టీరియా ఫంగస్ క్రిముల్ని పూర్తిగా చంపేసి వాటికి యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసి మరోసారి ఇలాంటి కండిషన్ మీకు రాకుండా రక్షించే యాంటీబాడీస్ని ఎక్కువ మొత్తంలో ఫామ్ చేస్తాయి లంకణం పెడితే. మందులు వేస్తే ఇమ్యూనిటీ తాత్కాలికంగా తగ్గుతుంది, ఇమ్యూనిటీ డౌన్ అయిపోయి మరోసారి రాకుండా మందు రక్షించలేదు. కాబట్టి ఇలా చేయటం మీకు చాలా చాలా మంచిది. ఇలా 3-4 డేస్ మీరు ఫాస్టింగ్ చేస్తే చాలా చాలా మంచిదన్నమాట. ఈ ఫాస్టింగ్లో ఉపశమనానికి రోజుకి 3 సార్లు వేడి నీళ్ళు ఆవిరి పట్టుకోవడం చాలా మంచిది. పసుపేసి అందులో యూకలిప్టస్ ఆయిల్ వేసి తులసాకులు వేసి ఈ 3 వేసి ఆవిరి పీల్చండి. 10 నిమిషాలు అట్లా ఆవిరి పీలుస్తుంటే 3 times or 4 times చాలా శ్వాసనాళాలన్నీ వేడికి వ్యాకోచిస్తాయి. అందుకని అలాంటి చేయటం, వేడి నీళ్ళ స్నానం చేయటం, అవసరమైతే లంగ్స్ మీద వేడి నీళ్ళ బ్యాగ్ ఎప్పుడన్నా పెట్టి అట్లా ఉంచుకోవటం, ఇలాంటివన్నీ ఆ వేడికి శ్వాసకోశ నాళాలని వ్యాకోచించి త్వరగా బయటికి కఫము శ్లేష్మం రావటానికి ఉపయోగపడతాయి అన్నమాట. మీకు నీరసం రాదా అనే సందేహం వస్తుంది. నీరసమేమీ రాదు, ఎందుకంటే మనం పావు కేజీ తేనె త్రాగుతున్నాం. అందుకని డైరెక్ట్గా ఎనర్జీ వెళ్ళిపోతుంది. డైజెషన్ రెస్ట్ తీసుకోవటం వల్ల మీకు రిపేరు క్లీనింగ్ బాగా జరుగుతుందన్నమాట. అందుకని ఇట్లాంటి ఫాస్టింగ్ చేస్తూ 4 days ఉంటారు. 4 days తర్వాత కొంచెం ఆకలి వేసి కొంచెం సమస్య తీవ్రత తగ్గి కొంత హాయిగా ఉందనుకోండి, మధ్యాహ్నం ఒక్కసారి భోజనం చేయండి వేడివేడిగా చప్పగా వండుకొని. ఉదయం 12 వరకు 1-2 సార్లు తేనీళ్ళు తాగండి. మళ్ళీ సాయంకాలం 4-5 కాడి నుంచి పడుకునేలోపు 1-2 సార్లు తేనీళ్ళు తాగండి. ఇట్లా సమస్య పూర్తిగా నిమోనియా తగ్గే వరకు ఉదయం తేనీళ్ళు, సాయంకాలం తేనీళ్ళు, మధ్యాహ్నం ఒక్కసారి భోజనం. నైట్ దగ్గు రాదు, నైట్ నిద్రకి ఇబ్బంది రాదు ఇట్లా కనుక చేస్తే. అసలు నేను చెప్పినట్టు పిల్లలకైనా పెద్దలకైనా నిమోనియా ఉన్నప్పుడు ఇలా ఫాస్టింగ్ పెడితే ఎంత సుఖంగా సమస్య నుంచి బయటపడతారు. అదే మందులు వేసుకు మీరు తిన్నారనుకోండి, దగ్గు కఫం వచ్చి నిద్రపోవటానికి ఉండదు, నొప్పి ఆయాసం, ఎంత అసౌకర్యానికి గురవుతారు. మరి ఇలాంటి సహజమైన పద్ధతులను ఉపయోగించుకుంటే రక్షణ వ్యవస్థ మీకు ఎంత మేలు చేస్తుందో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి. సమస్య నుంచి తేలిగ్గా బయటపడి మంచి యాంటీబాడీస్ తయారై మరోసారి రాకుండా రక్షించడానికి ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.